లక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నిజం మాట్లాడుతున్నానయ్యా. అశోక్ బాబుకి ఆ అమ్మాయి పరిచయం కాకముందే నా బిడ్డ లలిత ప్రేమించుకున్నారు. తన్ని మొదటిసారి చూసింది నువ్వు, తనతో మాట్లాడింది నువ్వు, తన్ని ప్రేమించింది నువ్వు. లలిత నీదేరా. చాలురా, స్నేహం కోసం ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు. కూర్చో. నీ వల్ల వాడికి ఏమైనా జరిగిందంటే మాత్రం నిన్ను క్షమించను. చూసావరా లలితని? ఇంత అందమైన ప్రదేశంలో ఉన్నా తన మొహంలో ఏమాత్రం ఆనందం లేదు. దానికి కారణం నేనే కదూ. లలిత, రియలీ ఐఎమ్ వెరీ వెరీ సారీ లలిత. ఈరోజు నువ్వు ఇక్కడ ఇలా బాధపడుతూ ఉండడానికి, వాడలా గుండెల్లో బాధను దాచుకోవడానికి కారణం నేను. స్నేహం కోసం త్యాగం చేసి వాడు గొప్పవాడయ్యాడు. ప్రేమించిన మనిషే కావాలని పట్టుబట్టి నువ్వు గొప్పదానివయ్యావు. నీ గురించి మీరు ఆలోచించారే కానీ నా గురించి మాత్రం ఆలోచించలేదు. ఏ? నువ్వు పరిచయం అవ్వకముందే వాడు నాకు ప్రాణం. వాడి జీవితాన్ని లాగేసుకుంటానని ఎలా అనుకున్నావు? నేను నిన్ను ప్రేమించిన మాట నిజమే, కానీ నువ్వు వాడిని ప్రేమిస్తున్నావని తెలియక జరిగిన పొరపాటిది. నీ స్నేహాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని తప్పు చేసింది నేను. శిక్ష మీరెందుకు అనుభవించాలి? నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకుంటాను. నా వల్ల మీరిద్దరూ బాధపడింది చాలు. ఇప్పుడు చెప్తున్నాను, మీ ఇద్దరి ప్రేమని గెలిపించే బాధ్యత నాది. ఇప్పటికైనా నా బాధ నీకు అర్థమైంది, కానీ తనకు అర్థం కావడం లేదే. మాది స్నేహమేనంట. తన
తన మనసులో నా మీద ఎలాంటి ప్రేమ లేదంట. అలా వాడు ఎందుకు మాట్లాడాడో నీకు ఇంకా అర్థం కాలేదా? అర్థమైంది. నీ స్నేహం కోసం నా ప్రేమని కాదన్నాడు. అసలు ప్రేమే లేదన్నాడు. కనీసం ఇప్పుడైనా నోరు తెరిచి మాట్లాడతాడేమో చూడు. రే రాజా, ఇంకా ఎందుకురా తన్ని బాధపెడతావు? ఇప్పటికైనా నీ మనసులో మాట చెప్పరా. వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళు. ఎలా చెప్పాలో తెలియటం లేదు. ఏ నోరు తెరిచి చెప్పు. నేనంటే ప్రేమ లేదు అని చెప్పగలిగిన వాడివి. ప్రేమించాను అని చెప్పడానికే ఇష్టం లేదు అని చెప్పినంత సులభం కాదు ఇష్టమే అని చెప్పడం. చూసావా మళ్ళీ కష్టమని అంటున్నాడు. వాడు కష్టం అనలేదు, ఇష్టమని అన్నాడు. అలా వంకలు తిప్పి చెప్పకపోతే నేరుగా చెప్పొచ్చు కదా. రేయ్ పాపంరా, చెప్పరా. ఇన్ని రోజులు నా కోసం తను ఏడిపించింది చాలు. ఇప్పటికైనా తన కోసం తనకిష్టమైన మాట చెప్పరా. నువ్వంటే ఇష్టం కాదు, ప్రాణం. ఇష్టం లేదు అన్న మాట ఇక్కడి నుంచి వచ్చింది కాదు. రాజు, కోసం ఎంతగా ఎదురు చూసానో తెలుసా? ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో తెలుసా? అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. ఇంకా మీ ఇద్దరికి పెళ్లి కూడా చేసేస్తే ఫ్రెండ్గా నా బాధ్యత తీరిపోతుంది. దానికి మా డాడీ ఒప్పుకోవాలిగా. ఇన్ని రోజులు నా సంతోషం కోసం మీరిద్దరు బాధపడ్డారు. ఇక నుంచి మీ బాధలు నావి, సంతోషం మాత్రం మీది. మీరు హ్యాపీగా ఉండండి. ఏందయ్యా ఇది? బిడ్డ మొహం చూడలేకపోతున్నాను. పాపం అమ్మాయి మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడో ఏమో. పిల్లాడు ఎలా అయిపోతున్నాడో చూసావుగా. కష్టంగానే ఉంది, కానీ మనమేం చేస్తాం చెప్పు? దొరగారి ఇంటి కోడలనుకున్నాక మనం ఆ అమ్మాయి గురించి ఆలోచించడం కూడా తప్పే అవుతుంది. తప్పే ఉందయ్యా. నా బిడ్డ మంచితనానికి పోకపోతే ఆ పిల్ల ఇప్పుడైనా ఈ ఇంటి కోడలే. స్నేహం కోసం నా బిడ్డ చేసిన త్యాగం వల్లే ఆ అమ్మాయి ఆ ఇంటి కోడలవుతుంది. నాకు జీతాన్ని జీవితాన్ని ఇచ్చిన దొరగారి కోసం నేను ఆ మాత్రం చేయకపోతే ఎలాగే? అంతేలే, నీ బ్రతికే వాడికి వచ్చింది. జీవితమంతా నువ్వు దొరగారి కోసమే బ్రతికావు. ఇప్పుడు నీ బిడ్డ ఆ దొరగారి బిడ్డ కోసమే బ్రతుకుతున్నాడు. అమ్మా, నాన్న, అమ్మా, మీకు గుడ్ న్యూస్. లలితొదిన మన ఇంటికే కోడలుగా రాబోతుంది. నిశ్చితార్థాల దాకా జరిగాక ఆ అమ్మాయి ఇంటి కోడలుగా ఎలా వస్తుందమ్మా? అశోక్ అన్నయ్య మీద ప్రేమతోటేగా రాజా అన్నయ్య తన ప్రేమను వదులుకున్నాడు. అశోక్ అన్నయ్యకి ఈ విషయం తెలిసి నా కోసం నీ ప్రేమను వదులుకోవడం ఏంట్రా, మీ ఇద్దరి పెళ్లి నేను చేస్తానని మాటిచ్చాడంట. నిజమా? ఎంత తీయటి మాట చెప్పావే. దొరగారికి ఈ విషయం తెలిస్తే ఆయన బాధపడతారు కదమ్మా. ఏం బాధపడరు, అదంతా అశోక్ అన్నయ్య చూసుకుంటానని చెప్పాడు. అశోక్ అన్నయ్య అనుకున్నాక అది జరగకుండా ఉంటుందా? స్నేహం అంటే అది. రాజా త్యాగం చేయాలనుకుంటే అశోక్ బాబు అది అర్థం చేసుకొని వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాడు. నాకు తెలుసయ్యా, నా బిడ్డ మంచితనానికి ఆ దేవుడు ఎప్పటికీ అన్యాయం చేయడు.
లలిత దినా. అమ్మా అమ్మా, అన్నయ్య వచ్చాడు. వదిన కూడా తీసుకొచ్చాడు. బంగారు బొమ్మలా ఉంది. ఇద్దరు ఎంత ముచ్చటగా ఉన్నారో. రా వదినా. మీరిక్కడే ఉండండి. ఇప్పుడు కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళరా. కూర్చోమ్మా, కూర్చో. కూర్చో తల్లి. వదినా, మంచినీళ్ళు. ఏమ్మా, ఈ మర్యాదలేనా? కాస్త పరిచయం చేయనిస్తారా? లలిత మా నాన్న, మా అమ్మ. మా ఆయుష్ కూడా పోసుకొని నూరేళ్లు చల్లగా ఉండమ్మా. నా చెల్లెలు సీతమ్మ. మా పరిచయాలు ఎప్పుడో అయిపోయాయి. కాకపోతే మనుషులవే చూసుకోలేదు కదా దినా. ఏంటో కూర్చోటం లే. పర్వాలేదులే అత్తయ్య. అత్తయ్య, ఎంత తీయగా ఉందమ్మా పిలుపు. నువ్వు అలా పిలుస్తుంటే చెవుల్లో అమృతం పోసినట్టుందమ్మా. వదినా, నువ్వు ఇంటి కోడలుగా రావడం లేదని తెలిసి ఇల్లంతా దిగులు పడిపోయిందనుకో. మా అన్నయ్య మొహం చూడు ఎలా పీక్కుపోయిందో. నేనేమి రానలేదు. మీ అన్నయ్యే అశోక్ కోసం మిమ్మల్ని, నన్ను, అందరినీ బాధ పెట్టాడు. నా బిడ్డ కూడా అల్లాడిపోయాళ్లేమ్మా. ఇదిగో ఇప్పుడే వాడి మొహంలో కాస్త కళొచ్చింది. ఏమే, ఇంత దూరం అమ్మాయి ఇస్తే ఒట్టి మాటలేనా? అమ్మాయికి ఏదిష్టమో కనుక్కొని వంట చెయ్యి. అందరం కలిసి భోజనం చేద్దాం. అయ్యో, ఇప్పుడేమీ వద్దు మామయ్య. తినకుండా ఎలాగమ్మా? మీరందరూ మాట్లాడుతూ ఉండండి. 10 నిమిషాల్లో వంట చేసేస్తాను. రాజా, ఏంటమ్మా? ఆ అమ్మాయికి ఏమిష్టం రా? నాకు తెలీదమ్మా. ఉండి అడుగుతాను. చాలులే, ఊరుకో. అడిగి చేస్తే ఏం బాగుంటుంది? 4 రకాలు చేస్తాను. తనకి ఏది ఇష్టమైతే అది తింటుంది. సరేనమ్మా. అశోక్ బాబాయ్ మీ ఇద్దరు పెళ్లి చేస్తున్నాడని తెలిసి నాకు చాలా ఆనందం వేసిందమ్మా. మాకున్నది వాడొక్కడు. వాడి సంతోషం కోసం మేమేం చేయలేకపోతున్నామే అని మేం చాలా బాధపడ్డాం. మా బాధ అర్థమైనట్లు అశోక్ బాబాయ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. వదినా, నువ్వెలా ఉంటావో ఎలా ఉంటావో అని ఎంతమంది హీరోయిన్లను ఊహించుకున్నానో తెలుసా? ఇప్పుడు ఎలా ఉన్నాను? వాళ్ళందరికన్నా బాగున్నావు. అలా పొగిడేకు. అక్కడ ఆడపడుచు కట్నాలేవి రావు. మా వదినొస్తే చాలు, ఏ కట్నంతో పనిలేదు. సీత, వదనకు నీళ్లు పెట్టమ్మా. ఈలోపు కాళ్ళు చేతులు కడుక్కుంటుంది. అలాగే అమ్మా. రా వదినా. ఎరా, నీకిప్పుడు సంతోషంగా ఉందా? పిల్ల బంగారంలా ఉందిరా. అలాంటి అమ్మాయి మనింటి కోడలుగా రావటం మన అదృష్టం రా. అరే, అప్పుడే వంట అయిపోయిందా? అయినోళ్ళు రావాలి గాని 10 నిమిషాల్లో మీ అమ్మ 100 మందికి వండి పెట్టదు. అందులో వచ్చేది కాబోయే కోడలు ఎంతసేపట్లైనా చేసేస్తుంది.
ఏంటోనమ్మా, మీ ఇంట్లో అంత గొప్పగా ఉండవు పేదింటి కూరలు. నచ్చకపోయినా కొంచెం సర్దుకోమ్మా. తిండిలో పేద తిండి గొప్ప తిండి అంటూ ఏమీ ఉండదత్తయ్య. ఆకలి తీర్చేది ఎవరికైనా అన్నమే. అయినా ఇది నా ఇల్లు, నా ఇంటిని నా దగ్గరే తక్కువ చేసి మాట్లాడతారే. వామ్మో వామ్మో, నా కోడలు బంగారం అయ్యా, అప్పుడే కలిసిపోయింది. నా బిడ్డ మనసుకు తగిన దానివి. తిను తల్లి, తిను. తిను. అయ్యో ఏంటత్తయ్య మీరు నాకు ఇసరడం ఏంటి? నా కోడలికి నేను విసరటంలో తప్పే ఉంది. నువ్వు తినమ్మా. నిన్ను చూసిన ఆనందంలో మా అమ్మకేం అర్థం కావడం లేదు. నిజమే వదినా, ఇన్ని రోజుల నుంచి వంట చేస్తుంది కానీ ఇంత కమ్మగా ఎప్పుడు చేయలేదు. పోసి నీ దుంపతేగా, ఎంత మాట అన్నావే. రేపు నుంచి తిందువుగానుండు, ఉప్పు కారం లేకుండా పెడతా. ఇంక నేను బయలుదేరుతాను అత్తయ్య. అప్పుడే ఏంటమ్మా? కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళొచ్చు కదమ్మా. లేదు మామయ్య గారు, మమ్మీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. మళ్ళీ వస్తానుగా. ఎప్పుడు? ఇంకా అడ్డే ఉంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు. రాజా వెళ్దామా? రేయ్, అమ్మాయిని తీసుకెళ్లి జాగ్రత్తగా దింపిరా. లేదమ్మా, మధ్యలోనే పడేస్తాను. రేయ్, ఏంట్రా మాటలు? తమాషాకిలే అమ్మా. లలిత పద. వస్తాను అత్తయ్య, వస్తాను మామయ్య. సీత బాయ్. బాయ్ వదినా. జాగ్రత్త అమ్మా, అప్పుడప్పుడు వస్తూ ఉండు. అలాగే అత్తయ్య. రా. అశోక్, హలో అంకుల్. కూర్చో బాబు. మీతో ఒక విషయం మాట్లాడాలి అంకుల్. చెప్పు. లల్లీకి ఇష్టం లేని పెళ్లి చేయాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు అంకుల్? నా మనసును నా ఫ్రెండ్ అర్థం చేసుకున్నాడు, కానీ వాడి మనసుని నేను అర్థం చేసుకోలేకపోయాను అంకుల్. నాకు నేనే ఏదేదో ఊహించేసుకొని విషయాన్ని నిశ్చితార్థం దాకా తీసుకొచ్చాను. ఐఎమ్ సారీ అంకుల్. నాకు తెలియక జరిగిన పొరపాటిది. రాజా లల్లి ప్రేమించుకుంటున్నారు. వాడు నాకన్నా మంచివాడు అంకుల్. మనిషి తన కోసం తను చావడానికి కూడా ఇష్టపడ్డు. అలాంటిది వాడు నా కోసం రోజు చస్తూ బ్రతకడానికి కూడా సిద్ధపడ్డాడు. అలాంటి వాడిని లల్లీకిచ్చి చేస్తే తప్పకుండా సుఖపడుతుంది అంకుల్. ఈ మాట చెప్పడానికి వచ్చావా నువ్వు? వాళ్ళిద్దరి మధ్య సమస్య నేనే అంకుల్. ఇప్పుడు నేను సమస్య కాదు అని మీతో చెప్పడానికి వచ్చాను. రాజా తరపున నేను మీతో మాట్లాడడానికి వచ్చాను. అతని గురించి అయితే మాట్లాడాల్సింది ఏమీ లేదు. అదేంటి అంకుల్? నాకిష్టం లేని వాళ్ళ గురించి నేను ఎక్కువగా డిస్కస్ చేయను. మీకిష్టం లేకపోవచ్చు, కానీ లల్లికి చాలా ఇష్టం. అయినా రాజాని ఇష్టపడకపోవడానికి కారణం ఏంటి అంకుల్? వాడి మంచితనం మీకు ఇంకా అర్థం కాలేదా? లల్లికి అంతకంటే మంచి భర్తని మీరు తీసుకురాగలరా? లల్లీకి ఎలాంటి భర్తను తీసుకురావాలో నాకు బాగా తెలుసు. నీకిష్టం లేదని చెప్పు, ఒప్పుకుంటాను. అంతేకాని మరొకరిష్టంతో నాకు పని లేదు. ఏంటండి మీరు? మాటిచ్చాను మాట పోతుంది అంటారు. ఓ పక్క లల్లి నాకిష్టం లేదు అని చెప్తున్నా వినకుండా విషయాన్ని ఇంత దూరం తీసుకొచ్చారు. అశోక్ చెప్తున్నాడు కదా, ఇప్పటికైనా వాళ్ళిద్దరిని ఒకటి చేయండి. రాజా అనేవాడు నా ఇంటికి అల్లుడు కాలేడు. అశోక్ కాదు అంటే మరో మంచి సంబంధం తీసుకొస్తాను, కానీ వాడికి మాత్రం నా కూతుర్ని ఇవ్వను. అదే ఎందుకు అంటున్నాను అంకుల్. వాడికి లల్లి అంటే ప్రాణం. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి అంత ఇష్టం ఉన్నప్పుడు కాదని బాధ పెట్టడం ఎందుకు అంకుల్? ప్రేమిస్తున్నాడు అనే ఒకే ఒక్క కారణంతో పని పాట లేకుండా బలాదూరుగా తిరిగే అలాంటి వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయాలా? ఏం పెట్టి పోషిస్తాడు నా కూతుర్ని?
ఒక డ్రైవర్ ఇంటికి కోడలుగా వెళ్లాల్సిన కర్మ నా కూతురికేం పట్టలేదు. ఓకే, ఆస్తే మీ ప్రాబ్లం అయితే నా ఆస్తి అంతా వాడికి రాసిస్తాను. లల్లినిచ్చి పెళ్లి చేస్తారా? ఆస్తి నువ్విస్తావు, మరి క్యారెక్టర్ ఎవరిస్తారు? ఏంటండి క్యారెక్టర్? ఏం తెలుసు మనకి రాజా గురించి? తన గురించి తెలుసు కాబట్టే అశోక్ అంత ఇదిగా చెప్తున్నాడు. మన లల్లి కూడా అతన్ని ప్రాణంగా ప్రేమిస్తోంది. నాకు వాడి మీద నమ్మకం లేదు. అంకుల్, నేను చెప్తున్నాను కదా అంకుల్. రికమెండేషన్స్ తో పెళ్లిళ్ళు జరగవు. నువ్వు చేసుకుంటానని చెప్పు, ఈ క్షణమే ఆలోచించకుండా నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. వాడి గురించే ఇంకా మాట్లాడాలి అంటే మాత్రం ఇక మనం మాట్లాడుకోవడానికి ఏమీ లేదు.